ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. దీనామవిత్రయోతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయ. శారదా శారదాంభోజ వదనాం వదనాం భుజ సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. ఇష్టవస్తు ముఖ్యదాన హేతవే నమః శివాయ. దుష్టదైత్య వంశధూమకేతవే నమః శివాయ. సృష్టి రక్షణాయ ధర్మసేతవే నమః శివాయ. అష్టమూర్తయే ఉషేంద్రకేతవే నమః శివాయ. ఆపద్ధత్రిభేదటంకహస్తతే నమః శివాయ. పాపహారి దివ్య సింధు మస్తతే నమః శివాయ. పాపహారిణే లసన్నమస్తతే నమః శివాయ. శాపదోష ఖండన ప్రశస్తతే నమః శివాయ. వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ. హేమమేధిని ధరేంద్ర చాపతే నమః శివాయ. నామమాత్ర దగ్ధ సర్వ పాపతే నమః శివాయ. కామనైకతాన హృద్ధరాపతే నమః శివాయ. ప్రియ భగవద్బంధువులారా, కార్తీక పురాణం 16వ రోజు. స్తంభము జన్మకి విముక్తి ఇచ్చిన కార్తీక దీపం. స్తంభము జన్మకి విముక్తి ఇచ్చిన కార్తీక దీపం. కార్తీక పురాణం 10వ రోజు. కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారికి, కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారికి, దీపారాధన చేయడానికి సహకరించిన వారికి, సాయపడిన వారికి, ఆధారమైన వారికి కూడా అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. అందువలన ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. ఒకసారి మతంగ మహర్షి శిష్యులు కార్తీక మాసం కావడంతో నెయ్యితో దీపాలు వెలిగించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే కొంచెం ఎత్తుగా ఉన్న పీటపై దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెళుతుందని, అప్పుడు ఆ దీపాల దర్శనం చేసుకున్న వారి పాపాలు నశిస్తాయని భావిస్తారు. దీపాలు ఎత్తులో పెట్టడానికి ఏం చేయడమా అని బాగా ఆలోచన చేస్తారు. ఒక కొయ్య దుంగ వంటిది అయితే బాగుంటుందని భావించి దానికోసం వెతుకులాట మొదలు పెడతారు. అలా గాలిస్తున్న వారికి ఒక స్తంభము దొరుకుతుంది. తాము అనుకున్నంత ఎత్తులో ఉంది, నేలపై కుదురుగా నిలుస్తుంది. అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకుంటారు. ఆ స్తంభమును తీసుకుని వచ్చి శుభ్రం చేసి ఆ రాత్రి దానిపై కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలకు నమస్కరించుకుని ఆ తర్వాత పురాణ కాలక్షేపంలోకి వెళతారు. దీపాలు చాలాసేపు వెలిగిన తరువాత ఆ స్తంభము ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది. రెండుగా చీలిన ఆ స్తంభంలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి వస్తాడు. ఆ శబ్దానికి పరుగెత్తుకు వచ్చిన మహర్షి శిష్యులు దివ్య పురుషుడిని ఆశ్చర్యంగా చూస్తారు. ఆయన ఎక్కడ నుంచి వచ్చాడో తెలియని అయోమయానికి లోనవుతారు. నీవెవరు, ఎక్కడ నుంచి వచ్చావు, నీ కథ ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ దివ్య పురుషుడు తన గురించి వారికి చెప్పడం మొదలు పెడతాడు. క్రితం జన్మలో నేను ఒక బ్రాహ్మణుడిని, కానీ అలా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. ఆచార వ్యవహారాల పట్ల శ్రద్ధ, భగవంతుడి పట్ల భక్తి, శాస్త్రాల పట్ల నమ్మకము లేనివాడిని. ఎప్పుడూ కూడా నేను పురాణ పఠనం చేయలేదు. పురాణ శ్రవణం అనేది ఎరుగను. నిజం చెప్పాలంటే అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు. తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళలేదు. ఏ క్షేత్రాలను దర్శించలేదు. పాపపుణ్యాలను గురించి ఆలోచన చేసేది లేదు. పాపపుణ్యాల గురించి ఆలోచన చేసిందే లేదు. అపారమైన సంపద, అందువలన వచ్చిన
రాజ్యాధికారం నాలో అహంభావాన్ని పెంచుతూ వెళ్ళాయి అని చెబుతాడు. అంతులేని అహంభావం వలన ఎవరినీ కూడా నేను గౌరవించేవాడిని కాదు. ఆశ్రయం కోరిన వారిని, ఆకలితో వచ్చిన వారిని అవమానించేవాడిని. నా సుఖాలను గురించే తప్ప ఎదుటివారి కష్టాలను గురించి ఎప్పుడూ పట్టించుకున్నది లేదు. రాజుగా ఉన్నాననే గర్వంతో ఎంతటి గొప్పవారినైనా క్రిందనే కూర్చోబెట్టేవాడిని. విద్యావంతులను, వివేకవంతులను చులకనగా చూసేవాడిని. నాకు ఎదురు చెప్పేవారు లేరు, నన్ను ప్రశ్నించేవారు అంతకంటే లేరు అనే ఉద్దేశంతో అవినీతికి, అధర్మానికి పాల్పడుతూ ఉండేవాడిని అని ఆ దివ్య పురుషుడు చెబుతాడు. అలా నేను అజ్ఞానంతో, అహంభావంతో ఎన్నో పాపాలు చేశాను. ఫలితంగా నరకంలో నేను ఎన్నో శిక్షలు అనుభవించాను. ఆ తరువాత కుక్కగా, కాకిగా, తొండగా, చెట్టుగా అనేక జన్మలు ఎత్తాను. అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తోంది. కానీ ఎందుకు పనికిరాని ఒక స్తంభముగా జన్మించిన నేను ఇప్పుడు ఎలా మోక్షాన్ని పొందాను? ముందు జన్మలు నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి అనేది మాత్రం అర్థం కావడం లేదు అని అంటాడు. అందువలన జరిగిన సంఘటనకి కారణమేమిటన్నది మహర్షులే సెలవీయాలని కోరతాడు. అందువలన జరిగిన సంఘటనకి కారణమేమిటనేది మహర్షులే సెలవీయాలని కోరతాడు. అప్పుడు మహర్షి శిష్యులు బాగా ఆలోచించి ఆయనతో ఇలా అంటారు. కార్తీక మాసం మహాపుణ్య విశేషాలతో కూడిన మాసం. ఈ మాసంలో దీపం వెలిగించడం వల్లనే కాదు, అందుకు సహకరించిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున కార్తీక పౌర్ణమి, అందువలన అందరం కలిసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలని అనుకున్నాము. స్తంభము రూపంలో పడి ఉన్న నిన్ను తీసుకువచ్చి దీపస్తంభంగా ఉపయోగించాము. అనువుగా ఉన్న ఆ స్తంభముపై దీపాలు వెలిగించాము. కార్తీక దీపాలు వెలగడానికి ఆధారమై నిలిచావు కనుక నీ పాపాలు నశించి నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలిగింది అని వారు చెబుతారు. ఆ మాటకు ఆ దివ్య పురుషుడు ఎంతగానో సంతోషిస్తాడు. తన ప్రమేయం లేకుండానే తనకి లభించిన భాగ్యానికి ఆనందిస్తాడు. కార్తీక దామోదరుని దయ వలన ఆయనకి స్తంభము జన్మ నుంచి విముక్తి కలగడం పట్ల వాళ్ళంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. జీవుడు దేని వలన బద్ధుడు, దేని వలన ముక్తుడు అవుతున్నాడు అనే సందేహాన్ని తీర్చవలసిందిగా ఆ దివ్య పురుషుడు కోరడంతో అంగీరసుడు జ్ఞానబోధ చెయ్యడం మొదలు పెడతాడు. కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను, అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి 17వ రోజున కలుసుకుందాం.